నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. జనసేన పార్టీ తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో బోని కొట్టింది. ముఖ్యంగా జనసేన పార్టీ గురించి ఇటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే అయి ఉండొచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి ప్రస్తావించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుందో, ఇప్పటికొచ్చిన ఫలితాల ప్రకారం జనసేన పార్టీ సూర్యాపేట జిల్లాలోని నేరేడ్చర్ల మున్సిపాలిటీలో 14వ వార్డుకు సంబంధించి విజయలక్ష్మి అనే వ్యక్తి ఇటు జనసేన పార్టీ తరపున గెలిచింది. అయితే ఇది ఖచ్చితంగా తెలంగాణలో ఉండే జన సైనికులకు, వీర మహిళలకు, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషికి ఇది బహుమతిగా ఇస్తున్నామంటూ ఆమె ఎవరైతే ఆ వార్డుకు గెలిచిన ఉందో ఆమె, అదేవిధంగా ఆమె భర్త ఇటు ప్రెస్ మీట్ ముందు మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలంగాణలో జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇంకా బలోపేతం అవ్వబోతుంది అనే దానికి ఇది ఒక ప్రతీకగా చూడాలన్నట్టుగా ఇటు తెలంగాణలోని జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే గెలిచింది ఇప్పటి వరకు ఒక్క స్థానమే అయినా కూడా గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తన సత్తాను చూపింది. ఇటు కొన్ని చోట్లలో సర్పంచ్ గా, ఇంకొన్ని చోట్లలో వార్డు మెంబర్లుగా కూడా జనసేన పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకపోయినా, ఇటు ప్రచారం చేయకపోయినా తెలంగాణలోని జన సైనికులు, వీర మహిళలు, ఆ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కృషి చేసి ఇటు జనసేన పార్టీని గెలిపించుకోవడం కోసం ఎంతగానో శ్రమించారు. ఇక వాళ్ళ శ్రమకు తగ్గట్టుగానే ఇటు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ బోని కొట్టింది. ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గెలవడానికి ఇప్పటికే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇటు తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు అయ్యుండొచ్చు, వీర మహిళలు వీళ్ళందరూ అయ్యుండొచ్చు, తెలంగాణలో ఏ విధంగా జనసేన పార్టీ సత్తా చాటాలి, తెలంగాణలో కూడా తమ పాగా వేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటన్నిటికీ ఇప్పుడు ఈ సూర్యాపేట జిల్లాలోని నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఎవరైతే 14వ వార్డు మెంబర్ గా విజయలక్ష్మి గెలిచారో ఈ గెలుపు పవన్ కళ్యాణ్ కు అంకితం. పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకున్నా తెలంగాణ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఎంతో గొప్పగా తెలంగాణని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు మాట్లాడడం జరిగిందని, అలాంటి పవన్ కళ్యాణ్ కు ఈ గెలుపు మేము అంకితం చేస్తున్నామంటూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ఇప్పటికే జనసేన పార్టీ తెలంగాణలో ఎన్నో ఆరోపణలు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఎన్నో మాటలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పటికీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కానీ ఈ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా కూడా తగ్గకుండా తమ పార్టీ, ముఖ్యంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన ఐడియాలజీని ఫాలో అవుతూ, ఏ విధంగానైతే ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ తన మార్క్ ని సృష్టించారో అదే విధంగా రానున్న రోజుల్లో ఇటు తెలంగాణలో కూడా అలాంటి మార్క్ ని సృష్టించడానికి ఇటు పవన్ కళ్యాణ్, అదే విధంగా జనసేన తెలంగాణ నాయకులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారనడానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోని కొట్టడం ఒక ప్రతీకగా చూసుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి గతంలో పోటీ చేసినప్పటికీ ఎప్పుడూ కూడా అనుకున్నంత స్థాయిలో గెలవలేదు. ఇక ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితేనేం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయితేనేం, ఏ ఎన్నికల్లోనైనా సరే జనసేన పార్టీ తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాము, తమకి కూడా అభ్యర్థులు ఉన్నారు, తాము కూడా గెలుస్తాము అనే విధంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేసిన నాయకులంతా కూడా, అంటే అభ్యర్థులంతా కూడా ఒక సాదా సీదా కుటుంబానికి చెందిన అభ్యర్థులే. ఇటు మిగతా మనం కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ, లేదంటే బీజేపీ పార్టీ, ఇలా ఏ పార్టీలు ప్రధాన పార్టీలు చూసుకున్నా డబ్బుతో రాజకీయాలు చేస్తున్న రోజుల్లో డబ్బును పక్కన పెట్టి, డబ్బుతో కాదు రాజకీయం చేయడానికి సామాన్య ప్రజలు కూడా రాజకీయం చేయొచ్చు అన్న విధంగా పవన్ కళ్యాణ్ ఈ అభ్యర్థులకు అవకాశం కల్పించడం, వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ, అంటే ఒక సామాన్య ప్రజలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో అయ్యుండొచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో అయ్యుండొచ్చు, పోటీ చేస్తారు, గెలుస్తారు, వీళ్ళకి కూడా అభ్యర్థులు సపోర్ట్ చేస్తారు అన్న విధంగా వీళ్ళు పోటీ చేయడము,
ఈ ఎన్నికలలో గెలవడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ఎవరైతే విజయలక్ష్మి అనే వ్యక్తి గెలిచారో ఆమె కూడా ఒక సాదా సీదా కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సంకల్పం వల్ల, అంటే ఆయనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం, జనసేన పార్టీపై ఉన్న మమకారంతో ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా జనసేన పార్టీకి సంబంధించి సూర్యాపేట్ జిల్లా నియోజకవర్గం నుంచి ఎన్నో, అంటే ఇటు జనసేన పార్టీకి ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ జనసేన పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమాలైనా నిర్వహిస్తూ, అంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి, అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఈ విధంగా ఏ విధంగానైనా సరే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాల్సిందేనని తన భార్య విజయలక్ష్మి ఇటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఆమె కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మరి ఆమెను ఒప్పించడం జరిగిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే సామాన్య ప్రజలు ఇటు రాజకీయాల్లోకి రావడానికే ఎంతో ఆలోచిస్తారు. అలాంటిది రాజకీయాల్లోకి రావడము, ఇలాంటి అంటే ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఈ విధంగా అంటే ఎంతో వాళ్ళ జీవితానికి సంబంధించి పెద్ద పెద్ద అడుగులు వేయాలని అలాంటి నిర్ణయాలు తీసుకున్న సమయంలో కూడా ఇటు రాజకీయాలపై మొగ్గు చూపడము, రాజకీయాల్లోకి రావడము, కేవలం రావడం మాత్రమే కాకుండా ఇందులో జనసేన పార్టీ నుంచి గెలవడము, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కృషి వల్లనే, అంటే పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన స్ఫూర్తి వల్లనే. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు తెలంగాణలోకి కూడా రావాలి, తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. సరే ఇప్పుడు వచ్చింది ఒక్క సీట్ అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా లేదంటే ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ మళ్ళీ నిలబడుతోంది, మళ్ళీ గెలుస్తుంది. ఏ విధంగా అయితే ఆంధ్రాలో తన మార్క్ను సృష్టించిందో అదే విధంగా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు, తెలంగాణ ప్రజల దీవెనల మేరకు ఇటు తెలంగాణలో కూడా మళ్ళీ జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇంకాస్త వేగంగా ముందుకు రాబోతుందంటూ కూడా ఇటు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఏదైతే విజయలక్ష్మి గారు గెలిచారో దానికి సంబంధించి, అంటే జనసేన పార్టీ బోని కొట్టడం, ఈ అంశానికి సంబంధించి మీరేమను ఏదైతే ఇప్పుడు ఈ విజయలక్ష్మి గారు గెలిచారో ముఖ్యంగా ఈమె అంటే ఒక మహిళ అయ్యుండి జనసేన పార్టీకి సంబంధించి అంటే కేవలం సామాన్య ప్రజలని మాత్రమే కాకుండా అంటే నిలబెట్టే వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళ విద్యార్హత అయ్యుండొచ్చు, వాళ్ళు చదువుకున్న వాళ్ళ లేకుంటే ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి కూడా జనసేన పార్టీ ఎంత దీర్ఘంగా ఆలోచిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఇటు రాజకీయాల్లోకి వస్తే ఆమె చదువు, ఆమె ఆలోచన విధానం, ఆమె వాటన్నిటికి సంబంధించి ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఏ విధంగా ఉన్నతంగా ఆలోచించగలరో ఇవన్నీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ ఇటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. అంటే కేవలం డబ్బు ఉంటే మాత్రం రాజకీయాలు చేయొచ్చు, డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేము, ఎంత విద్య ఉన్నా, ఎంత ఆలోచన శక్తి ఉన్నా, ఎంత తెలివి ఉన్నా కూడా డబ్బు లేనిది రాజకీయాలు చెయ్యలేరు అని మాట్లాడే వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి అనే దానికి పూర్తి వ్యతిరేకంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. ఇటు తెలంగాణలో గతంలో పోటీ చేసినప్పుడైనా లేదంటే ఇప్పుడు పోటీ చేసినప్పుడైనా ఎక్కడ చూసినా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలే. ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇటు ప్రజల కోసం పనిచేసే వాళ్ళైనా ఉండాలి, లేదంటే ఒక సామాన్య ప్రజలు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి అందరి సమస్యలపై ఒక అవగాహన ఉంటుంది. డబ్బు గురించి మాట్లాడి డబ్బు గురించి ఆలోచించే వాళ్ళకి జనసేన పార్టీ సపోర్ట్ చేయదు. డబ్బు కోసమే పనిచేసే వాళ్ళకి కాకుండా ప్రజల కోసం, ప్రజాస్వామ్యంపై నమ్మకంగా ఉండే వాళ్ళ కోసమే జనసేన పార్టీ నిలబడుతోంది. అది పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అని చెప్పడానికి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కైవసం చేసుకున్న స్థానమే మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో